సెప్టెంబర్ దాకా చేసేయగలరు. వేరే పనులకేం ఖర్చు పెట్టకపోతే. సెప్టెంబర్ వరకు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అంటే 6 నెలలకు గాను 40,000 కోట్ల రూపాయల లోన్ తీసుకోవడానికి పర్మిషన్ ఉంది. ఇందులో జగన్ సర్కార్ 20,000 కోట్లు తీసేసుకుంది. ఇంకా 20,000 కోట్లు ఉంది. రెండవది పన్నులకు సంబంధించినటువంటి వాటా ఏ నెలకు ఆ నెల విడుదల చేస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. మొన్ననే 5,300 కోట్లు ఏమో వచ్చినాయి డబ్బులు. దాన్ని ప్రచారం వేరేగా చేశారు. ముందు అదేదో బాబు గారు వచ్చారు కాబట్టి ఇచ్చారని. అదేం కాదు. రెగ్యులర్ గా రాష్ట్రానికి వచ్చేటటువంటిదే SGST వాటా, జిఎస్టీకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వపు వాటా 5,300 కోట్లు దాకా వచ్చింది. అది ఇప్పుడు ఖజానాలో ఉన్నాయి. అప్పు తీసుకోవడానికి ఇంకో 4,000 కోట్లు 5,000 కోట్లు తీసుకోవచ్చు. ఇంకా మనకి 2 వారాలు ఉంది కాబట్టి వారానికి 2,000 కోట్ల రూపాయలు చెప్పున అది వేలంలో తీసుకోవచ్చు. అది కూడా జగన్ టైంలో జరిగినట్టే 15 ఏళ్ళక 19 ఏళ్ళకనే ఉంటది తీర్చడం అని. అది ఇదివరకు విమర్శిస్తా రాసేవాళ్ళు, ఇప్పుడు అదేం రాయరు. రేవంత్ ఉన్న టైంలో కూడా, రేవంత్ ప్రతిపక్షంలో ఉన్న టైంలో అట్లా రాసేవాళ్ళు. కేసీఆర్ అంత అప్పు తీసుకుంటున్నాడు, ఎంత అప్పు తీసుకుంటున్నాడు. ఇప్పుడు రేవంత్ వచ్చిన ఈ 9 నెలల్లో 30,000 కోట్ల అప్పు తీసుకున్నాడు. 1వ తారీఖు జీతం వేస్తున్నాడు. కాకపోతే కొత్త పథకాలు ఏమీ చేయలేకపోతున్నాడు. ఏది 1,500 ఇస్తానన్నయ్యో, లేకపోతే రుణమాఫీను ఇట్లాంటి